ఒక అడవిలో చాలా జంతువులు, పక్షులు ఉండేవి. కోయిల రోజూ మృగరాజు దగ్గరికెళ్లి పాటలు పాడుతూ ఉండేది. అక్కడే ఉండే కాకి ఊరకే అటూ ఇటూ తిరుగుతూ జంతువులన్నింటికన్నా తానే గొప్పని అనుకుంటుండేది. ఒకరోజు అలా తిరుగుతున్న సమయంలో దానికి కోయిల పాట వినిపించింది. దాంతో వెంటనే దగ్గరికి వెళ్లి, ఎవరైనా పాట ఇలా పాడతారా? నాలా పాడాలి అంది. అప్పుడు కోయిల, నేను పుట్టినప్పటినుంచి ఇలాగే పాడుతున్నాను. నా పాటంటే మృగరాజుకు కూడా చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరూ నా గానాన్ని వెక్కిరించలేదు తెలుసా అంది. నా అంత జ్ఞానం ఎవరికీ లేదు కాబట్టి నీకు మార్చుకొమ్మని చెప్పలేదు. నేను చెప్పేది విని నాలా పాడటం అలవాటు చేసుకో అని చెప్పింది కాకి. ఆ మాటలు విన్న కోయిలకు ఏం చేయాలో అర్థం కాలేదు. మెల్లగా పాడటం మానేసింది. కొన్ని రోజులుగా కోయిల పాట వినపడకపోవడంతో ఏమైందని ఆరా తీసింది మృగరాజు. దాంతో విషయమంతా వివరించిందది. అప్పుడు మృగరాజు కాకి కోయిలను పిలిపించింది. ముందు కాకిని పిలిచి, నీకు పాడటం వచ్చా అని అడిగింది.